రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నాగార్జున హై స్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజుల వసూళ్లతో పాటు స్కూల్లోనే పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్మడంపై ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు. స్కూల్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై మండల విద్యాధికారులు పాఠశాలలు పర్యవేక్షించి స్కూల్లో నిల్వ ఉంచి విక్రయిస్తున్న రూమును సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులను విక్రయిస్తున్న స్కూల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగార్జున స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఎక్కడ చూసినా విడిగా ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు ఫీ స్ట్రక్చర్ లేకుండా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఏ పాఠ్య పుస్తకాలలో కావచ్చు, ఎక్కడ చూసినా ఏ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలలో ఎక్కడ కూడా జీవో నెంబర్ 1 ప్రకారమో ఎక్కడ కూడా బుక్కులు అమ్మోదని చెప్పేసి ఎంఈఓ గారికి రీసెంట్గా లెటర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మేము ధర్నా చేయడానికి వచ్చాము. ఈరోజు ఎంఈఓ గారికి ఫోన్ చేస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈరోజు విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐగా ఈరోజు ఇష్టానుసారంగా వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి వస్తే ఈరోజు ప్రిన్సిపాల్ సార్ గారు ఇష్టానుసారంగా ఒక మర్యాద లేకుండా ఒక రౌడీలాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నాగార్జున స్కూల్ యొక్క గుర్తింపుని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసేంత వరకు కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎప్పుడు నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా గంట నుంచి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా ఎంఈఓ గారు ఫోన్ ఎత్తి మేము వస్తున్నామని చెప్తా ఉన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎంఈఓ గారు వెంటనే స్పందించి ఈ యొక్క బుక్కుల దందాన్ని అరికట్టాలని చెప్పేసి మేము ఈరోజు ఎస్ఎఫ్ఐగా ధర్నా చేస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి దందాన్ని ఎక్కడైనా నిర్వహిస్తే ఈరోజు ఎస్ఎఫ్ఐగా సీజ్ చేస్తాం, ధర్నాలు చేస్తాం, రస్తారోకాలు చేస్తాం. వీలైతే నాగార్జున స్కూల్ యొక్క గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షాన ఈరోజు స్కూల్లోకి వెళ్ళి ఇష్టానుసారంగా చేయాల్సినటువంటి పనులు కూడా ఉంటాయి. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా నాగార్జున పాఠశాలలో పుస్తకాలు విక్రయిస్తున్నారనేటటువంటి మనకు విద్యార్థి సంఘాలు చెప్పడంతో మనం వచ్చేసి పాఠశాలలో ఉన్నటువంటి పుస్తకాలను ఇక్కడ మనం సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాల కరెస్పాండెంట్ మొత్తానికి మండలంలో ఉండేటటువంటి స్కూళ్ళలో పుస్తకాలు లేక యూనిఫామ్స్, షూస్ వ్యాపార సంబంధమైనటువంటి లేకుండా వాళ్ళు స్కూల్ పర్మిసెస్లో ఆవరణలో అమ్మకుండా చూసుకోవాలి. తర్వాత అదేవిధంగా పాఠశాల యాజమాన్యానికి కనుక మనం అట్లా హెచ్చరిస్తూ ఏవైతే ఉన్నాయో అవి బయట షాపులలో అమ్ముకోవడానికి వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పడానికే వీరు, కానీ వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి లేదని తెలియజేస్తున్నాను. ఇది కాబట్టి దాన్ని మేము క్లోజ్ చేస్తాం.